సిరంపూర్ యూనివర్సిటీ, కలకత్తా, విలియం కేరీ మీకు అందరికీ తెలుసు. మీరు చదివినా చదవకపోయినా మీ చేతిలో ఉండే బైబిల్ ఉందంటే ఈ రోజున విలియం కేరీ. ఎక్కడో ఇంగ్లాండ్ నుంచి వచ్చాడండి, బ్రిటిష్, అక్కడి నుంచి వచ్చాడు. 14 భాషలు నేర్చుకున్నాడు. ఇంకా వాళ్ళ టీంలో వాళ్ళు ఇంకో 30 భాషలు నేర్చుకున్నారు. మొత్తం 44 భాషలండి. బైబిల్ని తయారు చేశారు. ఒక పార్ట్ అయింది, మొత్తం కాలిపోయింది. మళ్ళీ ఇంకో కొంచెం రెడీ చేశాడు, భార్య చనిపోయింది. మళ్ళీ రెడీ చేశాడు, పిల్లలు చనిపోయారు. టోటల్గా బైబిల్ తయారు చేశాడు, ఆయన కూడా చచ్చిపోయాడండి. ఆయన కనుక రాకపోతే ఈ రోజున లేదు అసలు మనకి బైబిల్. ఒక్క వ్యక్తి ద్వారా ఈరోజు ఇన్ని కోట్ల బైబిల్ ఉన్నాయి. మరి మనం ఎవరికి క్రైస్తవులం? మనం దేవుడి పిల్లలం ఎలా అవుతాం? వాళ్ళు వచ్చి ప్రాణాలు అర్పించారండి మన దేశంలో. మనం కనీసం మన పక్కినింటి వాడికైనా సువార్తను చెప్పమా? ఎంత దౌర్భాగ్యం అండి. ఈ బైబిల్ తయారు చేయడానికి ఆయన ప్రాణాలు పెట్టాడండి. కనీసం ఈ బైబిల్ ఇంతవరకు ఒకసారి కూడా చదవమా? ఎంత దౌర్భాగ్యమైన స్థితి.